కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ సహా 10 చోట్ల సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరిరామ్, నూనె శ్రీధర్లను అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇవాళ సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి కదా, ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ కానీ, బంగారం కానీ, నగదును కానీ గుర్తించారా? అప్డేట్స్ ఏంటి? ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో ఈరోజు కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్ రావు నివాసంలో ఈరోజు ఏకకాలంలో 10 చోట్ల దాదాపు 3 ప్రాంతాల్లో 10 చోట్ల ఏసీబీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి లోటస్ రోల్దానా నివాసంలో ప్రస్తుతమైతే అతని నివాసంతో పాటు తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, కాళేశ్వరం ఇరిగేషన్ శాఖపై ఇప్పటికే అవినీతి అధికారులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే గతంలో హరిరామ్, మనం చూడొచ్చు, కాళేశ్వరం ఎండీగా పనిచేసినటువంటి హరిరామ్ నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ అధికారులు గతంలో సోదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో ఇటీవల కాలంలో నూనె శ్రీధర్, కాళేశ్వరం ఈఎన్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్ని కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా మనం చూడొచ్చు, మురళీధర్ రావు గత కొంతకాలంగా అతని పదవీ విరమణ పొందిన తర్వాత కూడా అతను కాళేశ్వరం ఈ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున ఉన్నతాధికారిగా చలామణి అవుతున్నాడు. అతని పదవిని కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఇటీవల కాలంలో. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటీవల కాలంలో మొత్తం ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అతను చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు మొత్తం కూడా పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీలో బట్టబయలు కావడంతో ఈరోజు అతనిపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 ప్రాంతాల్లో 10 చోట్ల ఏసీబీ అధికారులు అయితే ముమ్మరంగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖలో టెండర్లకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిపారు, పెద్ద ఎత్తున డబ్బులు గడించారు, వివిధ ప్రాజెక్టులని డబ్బులు తీసుకొని ప్రాజెక్టులను కట్టబెట్టారంటూ కూడా మురళీధర్ రావుపై అనేక ఆరోపణలు ఉంటాయి. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇతను పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ఇతను ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో ఇతను చాలా ఇరిగేషన్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఈరోజు ఏసీబీ అధికారులు అతను హైదరాబాద్తో పాటు కరీంనగర్, జహీరాబాద్ తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తన బినామీ పేర్లతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారన్న విషయాలపై కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అటు మురళీధర్ రావుని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు కూడా ఏసీబీ అధికారులు హాజరుపరిచే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జరిపినటువంటి సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి వివరాలతో పాటు తనకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్, తన గోల్డ్ సంబంధించిన విషయాలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. జనసేన మాజీ ఎన్సీ మురళీధర్ రావు, మరి మురళీధర్ రావు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి తన నివాసంలో మాత్రం ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అతని సమక్షంలోనే ప్రస్తుతం అయితే సోదాలు కండక్ట్ చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. లోపలికి మాత్రం ఎవరిని అలో చేయడం లేదు. మనం చూస్తున్నటువంటి ఇదే బిల్డింగ్లో దాదాపు 3rd ఫ్లోర్లో అతను ఉంటున్నటువంటి 3rd ఫ్లోర్లో తన నివాసంలో తన సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే మురళీధర్ రావు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత అన్ని సోదాలు కంప్లీట్ అయిన తర్వాత అతను అరెస్ట్ చేసిన తర్వాత బయటికి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మరి ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరంలో ఈఎన్సీగా గత కొంతకాలంగా ఇతను పనిచేశాడు. అతని పదవి కంప్లీట్ అయినప్పుడు కూడా ఇతను ఎక్స్టెన్షన్ పేరుతో చాలా కాలం అటు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా చాలా మంది దగ్గర అంటే టెండర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కోట్ల రూపాయలు దండుకొని వారందరూ కూడా ప్రాజెక్టులు కట్టబెట్టారంటూ కూడా ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఇతనిపై కేసు నమోదు చేసుకొని మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తారు. కాళేశ్వరంపై ఇప్పటికే ఏసీబీ అధికారులు నజరు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇప్పటికే వచ్చింది. చాలా మంది ఇరిగేషన్ శాఖలో చాలా మంది పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. అందులో భాగంగానే హరిరామ్, మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో కాళేశ్వరం ఎండీగా పనిచేస్తున్నటువంటి హరిరామ్ని అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అదే తరహాలో నూనె శ్రీధర్ని కూడా అరెస్ట్ చేశారు, అతనిపై కూడా సోదాలు చేశారు, అతన్ని కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇప్పుడు 3వ
అధికారిగా ఉన్నటువంటి కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేస్తున్న మురళీధర్రావు నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. రైడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.